కర్నూలు జిల్లా ఇమంగనూరులో చేనేత కార్మికుల భూముల కబ్జాపై మాజీ ఎంపీ బుట్టా రేణుగా కీలక వ్యాఖ్యలు చేశారు. చేనేత కార్మికుల స్థలాలను భూములను కబ్జా చేస్తే సహించలేదని ఆమె కబ్జాదారులను హెచ్చరించారు. చేనేతలు అంటే చేతకాని వాళ్ళు అని భావించి స్థలాలను ఆక్రమిస్తున్నారా అని ప్రశ్నిస్తూ వారి హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడతానని ఆమె భరోసా ఇచ్చారు. ప్రస్తుతం 2026లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ హయాంలో ఇలాంటి కబ్జాలు జరగడం దారుణమని ఆమె విమర్శించారు. కబ్జాదారుల నుండి తమ భూములను రక్షించుకోవడానికి రాష్ట్ర ముఖ్య నాయకురాలైన నారా లోకేష్ మరియు పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేయాలని ఆమె బాధితులకు సలహా ఇచ్చారు. కాబట్టి కబ్జా చేయలేరు కాబట్టి ఆ పక్కన ఏంటి వాళ్ళ సర్వే నంబరు సార్ జస్ట్ చూడండి, కాంపౌండ్ వాల్ పక్కనే ఉంది. ఆ పక్కన ఉన్న సర్వే నంబర్ కి ఈ సర్వే నంబరు ఎలా మారిపోయింది? సడన్ గా సేమ్ సర్వే నంబర్ తోనే కంటిన్యూ అవ్వాలి. ఆ పక్కనే కూడా ఉంది, ఇదే సర్వే నంబర్ సేమ్ కూడా ఉంది. కానీ సర్వే దగ్గర ఎక్కడ వాళ్ళు వెళ్ళేసి మళ్ళీ రిజిస్టర్ సబ్ రిజిస్టర్ లో ఏం చేసుకున్నారో ఏంటో కానీ సర్వే నంబర్ మార్చేశారు. మళ్ళీ వీళ్ళకి ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది 12వ తేదీన. మీరు సర్వే నంబర్ మారింది, వచ్చి మీరు సర్వే మార్చుకోండి అని, సర్వే నంబర్ మార్చుకోండి, మళ్ళీ రిజిస్టర్ చేసుకోండి అని. వీళ్ళ అమాయకులు నిజంగంటే అయ్యిందేమో అనేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతలోకి ఈ కబ్జా వాళ్ళు సర్వే నంబర్ వేరే ఉంది, మీ సర్వే నంబర్ ఎక్కడో ఉంది తెలుసుకోండి అని. ఒక్క చిన్న కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సబ్ రిజిస్టర్ లో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ 7 సంవత్సరాలు 8 సంవత్సరాల కింద వాళ్ళు కొన్నారు. ఆ కొనే ముందర కూడా వాళ్ళ దగ్గర లింక్ డాక్యుమెంట్స్ తోటి ఉన్నాయి. ఆ లింక్ డాక్యుమెంట్స్ ఒక లింక్ డాక్యుమెంట్ కాదు, 3 లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది మొదట స్థలం ఎవరిది, వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కొన్నారు, ఇంకొకరు నెక్స్ట్ ఎవరు కొన్నారు, ఆ తర్వాత వీళ్ళు కొన్నారు. ఆ లింక్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. అంటే ఇక్కడ సబ్ రిజిస్టర్ వాళ్ళు అన్ని సార్లు మోసం చేశారా? అన్ని సార్లు తప్పు చేశారా? మరి సడన్ గా నంబర్ ఎలా మారిపోయింది? ఆ పక్కన అదే నంబర్ ఉంది, ఈ పక్కన ఉండేసరికి సర్వే నంబర్ ఎలా మారింది?